మీరు వచ్చిరన్నా, మీతో పాటు 100 మంది పోలీసులు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు. నేనైతే వాళ్ళని రమ్మని మిమ్మల్ని కొడుతున్నాం మేము, మిమ్మల్ని కొడుతున్నావా? నేనే వాళ్ళని చూసి పరేషాన్. సో సరే, అది ఇష్యూ కాదులే. మీరు జోకాలంటే జోకండి బాబు. దయాకర్ అన్నో కాంగ్రెస్ పార్టీ జోకండి, మాకు అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే. వాళ్ళు ఏర్ర బాబు నోటిఫికేషన్, వీళ్ళు వినరు, మారారు బాబు. దొడ్లైనా గొడ్డైనా మారుతారు వీళ్ళు. మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని? తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? మీరు చెప్పాలా? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు? కనీసం ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? సిగ్గుండా మాట మాట్లాడడానికి, త్వరలో 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 చెప్పుకోవడానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు. మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరు మాట్లాడతారు. కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు, కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా? అంత అబద్ధాలు, డ్రామాలు. వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళు మంత్రి పదవి దొరుకుతుంది, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నో వాళ్ళకు పదవులు వస్తాయి, అంతే తప్ప ఏం లేదు. హలో, ఏం పేరు నీ పేరు? నా పేరు ఇంద్రనాయక్ అన్న. ఇందిరానాయక్. వాళ్ళ అవకాశాలను పోగొట్టే హక్కు నీకు లేదు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు. నువ్వు పిలిచి నువ్వు విను. వాళ్ళ అవకాశాలను కాదు. మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? నేను చెప్పేది నీది అంశం ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పు, కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ను కాలరాశాకు నీకెక్కడ? మేము మాట్లాడలేమని లెక్క. మాకంటే ఎక్కువ లౌడ్గా మాట్లాడతావా? నేను కౌంటర్ ఇయ్యలేను. నేను